జూన్ 16th స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి షిఫ్ట్ 2 సో 5 o'clock బయటకు వస్తున్నారండి. సో మార్నింగ్ షిఫ్ట్ కి సంబంధించి జూన్ 16 సంబంధించి సోషల్ స్టడీస్ మన రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల డిఎస్సి ఆస్పిరెంట్స్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది కూడా తెలుస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ కూడా ఈ వీడియో గురించి పెట్టడం జరగాలి. కంటెంట్ చాలా బాగుందండి. అంటే ప్యాటర్న్ అంటే మనకి ఏఆర్బి ఏఎన్బి రైట్ బిఎన్సి రైట్ అలా అంటే ఆ ప్యాటర్న్ ఇస్తున్నారు. అంత బాగానే ఉంది. మెథడాలజీ కూడా అలాగే ఇస్తున్నాడు అండి. మెథడాలజీ అంటే కొద్దిగా టఫ్ కనిపించింది మెథడాలజీ, మిగతాదంతా అంత బాగానే ఉంది. కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా ఇచ్చాడండి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ చిన్న చిన్నవే, ఐపీఎల్ మ్యాచ్ గురించి, తర్వాత ఇంకేదైనా ఈ రీసెంట్ జరిగిన గురించి అంటే ఒక అదే చాలా ఈజీగా ఇచ్చారు. పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ బాగుంది. సైకాలజీ మామూలుగా అనిపించింది. పేపర్ ఓవరాల్ గా పేపర్ మాత్రం ఈజీ అండ్ బెస్ట్, మీడియం. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే నేను మెథడాలజీ అని చెప్తానండి. మెథడ్ లోనే కొంచెం లాస్ట్ ఒక 20 బిట్లు, లాస్ట్ 20 అంటే 140 నుంచి పైకి చాలా టఫ్గా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం యూట్యూబ్ ఛానల్. కంటెంట్ కి సంబంధించి సోషల్ కంటెంట్ కొద్దిగా ఇంటర్మీడియట్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే. లోవర్ క్లాస్ తక్కువ ఉన్నాయి. మెథడాలజీ సింపుల్ గా ఇచ్చారు. సైకాలజీ పర్వాలేదు. మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సార్ అది పర్వాలేదు. జీకే కరెంట్ అఫైర్ అది చాలా జీజీ ఇచ్చారు సార్. చాలా ఈజీ. జీకే కరెంట్ ఎలా ఇస్తున్నారు సార్? ఏ టైప్ ఇస్తున్నాడు అంటే జనరల్ గా ఇచ్చేస్తున్నాడు సార్. ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంది? ఓవరాల్ పర్వాలేదు. క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, ఈ టైప్ అని ఉంటుంది కదా. ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ అంటే సరికాని జాతలు ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నాడు. చాలా ఎక్కువ అవే ఉన్నాయి. టైం టేకింగ్ ఎక్కువ ఉన్నాయి. పేపర్ ఓవరాల్ చూసుకుంటే ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారు? చదివినోడికి పర్వాలేదు సార్. మీ పరంగా నార్మల్ గానే ఉంది. పేపర్ చదివితే సార్ చాలా బాగా రాయొచ్చు. ఓకే. దీనికి వచ్చేసి కీ రోల్ ఏంటిది? అదే ఇది అంటారు కదా, మెథడాలజీ కంటెంట్ ఎవరు బాగా చదువుతారో మిగతా వరకు పేపర్ డెడ్ ఈజీగా ఉంది. ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ షిఫ్ట్ కనుక మనం చూసుకుంటే మెథడాలజీ కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి అన్నారు. సో ఈ షిఫ్ట్ కనుక చూసుకుంటే సో అతని పర్పస్లో ఏంటంటే ఎగ్జామ్ బాగుంది, సో మీడియంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముందుగా మీరు లైక్ చేయండి. సో కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? ఈజీగానే ఉంది. కంటెంట్ పరంగా కూడా ఉంది. మరి మెథడాలజీ మేడం? మెథడాలజీ కొంచెం టఫ్. సైకాలజీ ఆల్ ది బెస్ట్ అమ్మా. కంటెంట్ పరంగా మెథడాలజీ జీకే ఎడ్యుకేషన్ అంటే కొద్దిగా టఫ్గా ఇచ్చాడు. ఏ కంటెంట్ దేనికి సంబంధించి టఫ్గా ఇచ్చాడు? సోషల్ కంటెంట్. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఇందులో? డిసైడింగ్ ఫ్యాక్టర్ జీకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. అసలు ఎగ్జామ్ ఎలా ఉంది? ఈ ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? కొంచెం టఫ్గా ఉంది. కంటెంట్ పరంగా కంటెంట్ అయితే ఈజీగా ఉంది. కంటెంట్ పరంగా కొంచెం చదివితే కొంచెం కష్టంగా ఉంది. మెథడాలజీ పర్వాలేదు. జీకే కరెంట్ అఫైర్ అవి కొంచెం టఫ్గా ఉంది. పేపర్ ఓవరాల్ గా అయితే టఫ్ ఉంది. సైకాలజీ కావచ్చు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొంచెం టఫ్గా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఇచ్చారు? అంతే అప్లై పార్ట్లో ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. టఫ్గా ఉందా మీడియం? ఎగ్జామ్ చాలా తక్కువ ఉంది. కంటెంట్ పరంగా కూడా చాలా కష్టంగా ఇచ్చారు. టఫ్గా ఇచ్చారు. ఎలా ఇస్తాను సార్ క్వశ్చన్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ ఫాలో అవ్వలేదు. మరి మార్నింగ్ ఎలాగ ఇచ్చాడో తెలియదు కానీ. ఓకే. సైకాలజీ పరంగా కూడా టఫ్గా ఇచ్చాడు. సైకాలజీ టఫ్ ఉంది. మెథడాలజీ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మార్నింగ్ మెథడాలజీ కొంచెం టఫ్ అన్నారు, ఇప్పుడు సైకాలజీ టఫ్ అన్నారు. ఇప్పుడు మెథడాలజీ పర్లేదు. కంటెంట్ పర్స్పెక్టివ్ కూడా టఫ్గా ఉంటుంది. అవకాశాలు ఇస్తున్నాడు మొత్తం. క్వశ్చన్స్ చాలా వస్తాను ప్రెసెంట్. సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ పరంగా ఎలా ఉన్నారు? ఈజీగా ఉంది సార్. కంటెంట్ పరంగా మెథడాలజీ మేడం? సైకాలజీ ఈజీగా ఉంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్ ఎలా ఇస్తున్నారు? జీకే కరెంట్ అఫైర్స్ కష్టంగా ఉంది. ఎలాంటి ఇస్తున్నారు? క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది?
క్వశ్చన్స్ ఇదే ఆబ్జెక్టివ్ టైప్స్ ఇచ్చారు. అయితే కొన్ని ఏమి ఇచ్చి ఇవి ఇచ్చారు, మ్యాచింగ్ ఇచ్చారు, టైం టేకింగ్ టైం టేకింగ్ టైం టేకింగ్ పేపర్ ఓవరాల్ ఈజీ అంటే టఫ్ అంటారా? కొద్దిగా ఈజీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎలా ఉంది ఈజీ కంటెంట్ పరంగా ఎలా ఉంది? కంటెంట్ పరంగా ఎలా ఇస్తున్నారు? కంటెంట్ క్వశ్చన్ ప్యాటర్న్ నేనైతే ప్రిపేర్ అవ్వలేదు, నాది ఆర్మీ జాబ్ చేస్తాను. ఓకే, మీరు అలా జస్ట్ వచ్చారన్నమాట. ఓకే, ఒకసారి మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది కదా? ప్రీవియస్ నాలెడ్జ్ రాసాను. ఓకే, అదే అదర్వైజ్ ఎలా అనిపించింది మీకు? అదర్వైజ్ టఫ్ అనిపించింది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్వాలేదు. జీకే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బాగా చదివిన వాళ్ళకి పర్వాలేదు. సైకాలజీ ఎలా ఇచ్చారు? సైకాలజీ మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ ప్రకారం? పర్వాలేదు. నాలెడ్జ్ పెట్టి పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామ్స్.